శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సర జ్యేష్ఠ బహుళ చవితి. మంగళవారం. ఈరోజు శ్రవణ నక్షత్రం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 7 నిమిషాలు లాగైతే 8:59 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:50 లాగైతే 11:39 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. వజ్యం రాత్రి 8:36 లాగైతే 16 వరకు కూడా వజ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగ రీత్యా ఈ రకమైన ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి శ్రవణ నక్షత్రం సాయంత్రం 4:50 వరకు ఉంది. తదుపరి ధనిష్ట. ఈరోజు జూన్ 25, 2024 తేదీ మంగళవారం. ఈరోజు నక్షత్రాలైనటువంటి శ్రవణ ధనిష్ట నక్షత్రాలు ఎవరికి తారాబలం కూరుతుందో మనం పరిశీలించినట్లయితే ఆరుద్ర, స్వాతి, శతతార ఈ నక్షత్రంలో జన్మించినట్టు మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలైనటువంటి శ్రవణ ధనిష్ట నక్షత్రాలు అనుభవంగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉంటే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలంలో మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి లాభం కలిగేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు పితృరాజితానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. పితృవర్గీయులతో ఏమైనా విభేదాలున్నా విరోధాలున్నా అవన్నీ సమస్య పోయేటువంటి అవకాశం ఉంటుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యభంగా ఏర్పడుతుంది. కార్యాటంకాలు ఏర్పడతాయి. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి కలత్రపూర్వక ధనాభం కలుగుతుంది. ఒక స్త్రీ వలన ధనాదాయ వనరులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజితానికి సంబంధించి శుభవార్తలు అంటారు. అలాగే సంతానానికి సంబంధించి శుభవార్తలు అంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయ వనరులు ఏర్పడతాయి. వీరు తలపెట్టినటువంటి ఏ కార్యక్రమైనా కానీ విజయవంతంగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి ఆదాయ వనరులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. నూతన వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి కొద్దిపాటి కార్యజయం కలుగుతుంది. ఆరోగ్యం చేకూరుతుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యభంగా ఏర్పడుతుంది. కార్యటంకాలు ఏర్పడతాయి. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు ద్వాదశ ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు కుజరాహులు కలయిక వచ్చింది. ఈ రెండింటి కలయిక ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా దండనాధికారం కలిగిన డిపార్ట్మెంట్ అనగా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ మిక్కిలి శుభదాయకంగానూ లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులతో మిగిలిన రంగాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. లేదంటే కొన్ని జరిమానాలు కానీ లేదా శిక్షలు కానీ ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈరోజు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, షణ్ముఖిని తేనెతోని చెరుకరసంతోని అభిషేకించినట్టయితే ఈ ప్రమాదం నుంచి చాలా వరకు బయటపడవచ్చు. అలాగే ఈరోజు అదృష్ట సంఖ్యలుగా 3, 5, 9 తెలియజేయడం జరుగుతుంది. ఈ అదృష్ట సంఖ్యలు కంటే మన మిత్రులందరికీ కూడా ఈరోజు అంతా శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు లేత ఎరుపు రంగు వస్త్రాలు కానీ లేదా దవడ వస్త్రాలు కానీ ధరించినట్లయితే సరసభలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లో మీ పెద్ద సిద్ధాంతి.
గోళాల మామిడి.